వార్ టూ పాన్ ఇండియా మూవీ. ఇది ప్రాంతీయ మూవీ. కూలీ రజనీకాంత్ గారి. దాన్ని కూడా పాన్ ఇండియా అనాలేమో నాకు తెలిసి, ఎందుకంటే 4-5 భాషలో అది కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి. కాకపోతే అంటే వార్ టూ చాలా ఎక్కువ బడ్జెట్తో ఇద్దరు పెద్ద హీరోలు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిఫరెన్స్ ముందు దీనికే ఇవ్వాలి. దీనికే ఇస్తారు యూత్ అంతా కూడా. రజనీకాంత్ గారి సినిమా అందరూ చూస్తారు, తప్పనిసరిగా ఆదరిస్తారు. కానీ ఈ వార్ టూ మాత్రం ఒక సెన్సేషనల్ మూవీగా రాబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సినీ వర్గాలు చెప్తున్నాయి, అలాగే సామాన్యమైనటువంటి అభిమానులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వార్ టూ సెన్సేషనల్ విజయం కాబోతుంది. సో మరి కూలీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, లైక్ ఆమీర్ ఖాన్ గారు వర్క్ చేస్తున్నారు, అండ్ అలానే మన తెలుగు నుంచి నాగార్జున గారు కూడా ఉన్నారు. మరి ఎందుకు కూలీ ఎందుకు కాదనుకుంటున్నారు? ఈ పెద్ద హీరోలు ఇందులో ఇద్దరు. రజనీకాంత్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని వెనకబడి ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు స్టార్స్ ని చూడాలని చాలా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. ఈ వార్ టూ అనే సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. కూలీ గురించి చూస్తున్నారు కానీ అంత పేరు వార్ టూ అంత పేరు రాదు దీనికి. ఉన్నారు పెద్దోళ్ళు ఇందులోనూ ఉన్నారు. అయితే రెండు హిట్ అవుతాయి ఖచ్చితంగా. రెండు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెండు హిట్ అవుతాయి. అయితే వార్ టూ మాత్రం ఒక సెన్సేషనల్ కాబోతుంది. ఎందుకంటే మనకి తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. ఆయన కూడా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేశారంటున్నారు. మరి ఎంతవరకు మనకి అర్థం కాదు కానీ ఖచ్చితంగా వార్ టూ కొట్టేస్తుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. 1000 కోట్లు కొడుతుందా, 1,00,000 కోట్లు కొడుతుందా మనం చెప్పలేం. కానీ సినిమా అయితే మాత్రం వార్ టూ ఒక సంచలనం కాబోతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. దాన్ని కూడా మేము నమ్ముతాం. నమస్తే. సో మరి వార్ టూ ఇంకా కూలీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి మీ పరంగా ఏ సినిమా హిట్ కొట్టొచ్చు అంటారు? అటు సైడ్ తీసుకుంటే మన రజనీకాంత్ గారు ఎప్పటి నుంచో తమిళ ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని ఏరేస్తున్నారు. మన ఎన్టీఆర్ గారు చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే అంటే ఉంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, దాని తర్వాత మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే స్టోరీ ఉన్న ఏది సినిమాలు అయితే దమ్ము ఉంటుందో ఆ సినిమాలు అంటే నార్మల్ ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ కాకుండా నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా ఆ సినిమాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. మనం చూసుకుంటే ఎన్నో చిన్న చిన్న సినిమాలు కూడా హిట్ అయ్యి మంచి హిట్ అయ్యి అనమాట. మన వచ్చిన కోర్టు మూవీ అయితేనేమి చిన్న చిన్న సినిమాలు కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు కూడా హైప్ లెవెల్కి వెళ్ళిపోయాయన్నమాట. స్టోరీలో దమ్ము ఉండాలని అంటారు అనమాట. అంతే. స్టోరీలో దమ్ము ఉంటే కలెక్షన్ పరంగా అయితేనేమి, ఆ స్క్రీన్ ప్లే, రైటింగ్, దాని డైరెక్షన్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకో, సినిమా ఇస్ ఫైన్. సో మరి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ కొట్టొచ్చు అంటారు? ఫస్ట్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు గురు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓకే ఫైన్, రవితేజ గారు ఫ్యాన్స్ ఫైన్, సారీ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే చెప్తాను కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో సినిమాలో ఒక ఉంటుంది అనమాట. ఆ స్టోరీని బట్టి ఆల్రెడీ ట్రైలర్ వచ్చాయి, ఆ ట్రైలర్ బట్టి చూస్తున్నాం ఏది పర్ఫార్మెన్స్ ఏది పరంగా ఉంది, ఏం పచ్చగా చెప్పి దాని దగ్గర చూస్తారు అంతే. ఇంకా రెండు గురు, నేను సినిమా ఫ్యాన్ కాబట్టి రెండు చూసేస్తాను అనమాట. మిగతా వాళ్ళు కూడా రెండు చూడమని. ఎందుకంటే ఒక సినిమా వెనక ఎంతో మంది అంటే తెలియదు అనమాట జనాలకి, ఎంతో కష్టం ఉంటుంది అనమాట. జాబులు అయితే సాఫ్ట్వేర్ జాబు, ఇంకో జాబు, అవి జాబులు అనుకుంటారు. సినిమా వెనక ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు, ఎంతో మంది మేకప్ మ్యాన్లు, ఎంతో మంది కాస్ట్యూమ్ డిజైనర్లు, ఎంతో కష్టం ఉంటుంది అనమాట వెనకాల. డే అండ్ నైట్ కష్టపడతారు. ఆ సినిమాని వచ్చి ఒక మాట బాగలేదని చెప్పడమే నాకు నచ్చదు అనమాట. సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉంది ఓకే ఫైన్ అని చెప్పడం ఇష్టమని చెప్తా ఉన్నా. సినిమా చూసి అంతే వాళ్ళు రెస్పెక్టబుల్ గా సినిమా తీస్తారు కాబట్టి మనం కూడా రెస్పెక్టబుల్ తీసి దాని రివ్యూ మంచిగా ఇస్తే మంచిగా నా అభిప్రాయం అంతే. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను అబ్జల్యూట్ గా వార్ టూ హిట్ అయిద్దంట. కానీ రజనీకాంత్ కూడా పెద్ద స్టార్, అతను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా. లోకేష్ కనకరాజ్ అక్కడ, అతను అందరికి తెలిసిందే మనందరికి, సౌత్ ఇండియా మొత్తం. అతని సినిమా హై రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. అది మరి మీ పరంగా చెప్పండి, అంటే ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రెండు అయితే హిట్ కావాలి. రెండు హిట్ కావు అన్న చెప్పేది హిట్ అవ్వచ్చు, కానీ బడ్జెట్ లో కలెక్షన్స్ డిఫరెన్స్ రావచ్చు. అది మీరు అలా ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మీరు ఇది బడ్జెట్ రాదు, అది బడ్జెట్ రాదని ఊహ అంతే. డైరెక్ట్ తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ అనేది, హృతిక్ రోషన్ బాలీవుడ్, మన రజనీకాంత్ మన కోలీవుడ్ సూపర్ స్టార్ తమిళనాడు. సో మనకేందంటే కోలీవుడ్ పరంగా చూస్తే, మన తెలుగు పరంగా చూస్తే ఎన్టీఆర్కి ఎక్కువ అభిమానులు. హృతిక్ రోషన్ పరంగా వాళ్ళకి డాన్సింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ ఎన్టీఆర్ పోటీ ఇస్తాడు. ఇప్పుడు రజనీకాంత్ పరంగా చూస్తే మన తమిళనాడులో కూడా మనకి మూలాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా కానీ, మన జనతా గ్యారేజ్ కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన జై లవ్ కుశ కానీ, RRR కానీ అన్ని వాళ్ళకి రిసీవ్ అయినాయి. సో మన రజనీకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకనొక ఇంటర్వ్యూలో. రిలీజ్ అయినప్పుడు మన వార్ 2 కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు బిగ్ స్టార్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం రిలీజ్ చేయడం అనేది కొంచెం మనం తగ్గాల్సిన విషయం. ఎందుకంటే రజనీకాంత్ గారు అనేది యంగ్ స్టార్ కాదు. అతను ఏంటంటే మన తాతల కాలం, మన ఫాదర్స్ గారి దగ్గర నుంచి, మన బ్రదర్స్ దగ్గర నుంచి ఎదుగుతున్న యాక్టర్. తప్పుగా కాదు, సీనియర్ యాక్టర్ అతనికి ఎలా చేయాలో తెలుసు. జూనియర్ యాక్టర్లు కనుక మన హృతిక్ రోషన్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వార్ 2లో వాళ్ళ యాక్షన్ పర్ఫార్మెన్స్ రీసెంట్ గా గ్లిమ్స్ వదిలేరు. ఆ గ్లిమ్స్ లో చూసినట్టయితే మన ఎన్టీఆర్ విలనా లేకపోతే హృతిక్ రోషన్ హీరోనా మనకి తెలియదు. ఫైట్ సీన్ చూసేసరికి మనకి జూనియర్ ఎన్టీఆర్ విలన్ లాగా కనిపిస్తాడు, లేదంటే హృతిక్ రోషన్ హీరో లాగా కనిపిస్తాడు. మనకి అది మెయిన్ ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళకి బాలీవుడ్ లో మన వాళ్ళు ఎంట్రన్స్ ఇచ్చారా? వార్ 1లో మనకి జాకీ ష్రాఫ్ గారు వాళ్ళ కొడుకు టైగర్ ష్రాఫ్ గారు ఇంటర్ఫీర్ అయ్యారు, హృతిక్ రోషన్ గారు అయ్యారు, వీళ్ళందరూ ఉన్నారు. మేము తెలుగు వారిగా చూడాలనుకునేది మన బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఓపెనింగ్స్ రావాలి, మంచిగా ఉండాలి, ఒక గర్వకారణం కావాలి. ఆల్రెడీ మనకి గర్వకారణం అయ్యారు. ఏ విషయంలో? RRR విషయంలో. మన ఇది కీరవాణి గారు పాటల విషయంలో కానీ, మన పాటల విషయంలో అయ్యారు, లేదా గ్లోబల్ స్టార్స్ కానీ అయ్యారు. ఆ తర్వాత రిలీజ్ అయిన మన కొరటాల శివ గారి దర్శకత్వంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు దేవరా 1లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, బాగానే ఉంది. బాగానే ఉంది. దేవరా 2 కూడా రిలీజ్ చేయాలని ఉన్నారు. దేనికి? మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్ లో. అదే ఎన్టీఆర్ మన బాలీవుడ్ లోకి వెళ్తే ఎలా ఉంటది అనే ఒపీనియన్ కాదు, జనరల్ గా బాలీవుడ్ రీసెంట్ గా బాలీవుడ్ అనేది కొలాప్స్ లో ఉంది. రీసెంట్ మన సందీప్ రెడ్డి వంగా కూడా వెళ్ళారు, యానిమల్ సినిమా తీశారు, మంచి బిగ్ సక్సెస్ అయింది. అలానే మన తెలుగు డైరెక్టర్ వెళ్ళారు అక్కడికి. మన ఎవరు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, మల్లేని గోపిచంద్ గారు ఒక సినిమా తీశారు. సినిమా పేరు ఒక సినిమా రిలీజ్ అయింది, మల్లేని గోపిచంద్ గారు తీశారు. అందులో మన సీనియర్ యాక్టర్ నటించారు. తెలుగులో డైరెక్టర్ రిలీజ్ అయింది. అలానే మన సినిమా కూడా బాలీవుడ్ లో మన వాళ్ళు కూడా ఒక ఎజెండా, ఒక రీసెంట్ గా మనం యాక్చువల్ గా తీసుకోవాలి. మన లైగర్ సినిమా తీశారు విజయ్ దేవరకొండ గారు. మన మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం వేయాలని తీశారంటే అది ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఉండాలి. ముందు కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. రీసెంట్ గా కింగ్డమ్ తీస్తున్నారు, విజయ్ దేవరకొండ సినిమా కూడా మంచి హిట్ కావాలని మేము కోరుకున్నాం అభిమానులుగా. నా పరంగా అయితే వాటు హిట్ అవుతుంది అనుకున్నా అన్న. బిగ్గెస్ట్ యాక్టర్స్ ఆర్ కీ రోలింగ్ ఆఫ్ ది 2 Indians like Junior NTR and Hrithik Roshan playing the key role of the one movie. Rajinikanth is a good actor, I'll agree, but is a good movie of the War 2 compared to Rajinikanth movie. అంటే అది హాలీవుడ్ బాలీవుడ్ కంపేర్ టు బాలీవుడ్ తో రేంజ్ లో పోవాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మంచి కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హిట్ అవుతుంది అన్న. అది రజనీకాంత్ గారు అంటే మంచి గుడ్ యాక్టర్, ఐ అగ్రీ, బట్ రజనీకాంత్ గారు అనేది మంచి బాగానే చేస్తారు కాకపోతే అంత రాదని నా ఎక్స్పెక్టేషన్ లో కంపేర్ టు వార్ 2. అంటే మీరు చెబితే దాన్ని బట్టి నేను చూస్తాను వస్తా. అది నాట్ ఈజ్ పాసిబుల్ బ్రో. 1 డేలో 1000 crores రావాలంటే కష్టం. 1 crore 2 crore అంటే 100 crores 200 crores అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తా వార్ 2లో వరల్డ్ వైడ్ లో. అంతేగాని
మనం 1000 కోసామంటే ఒక రోజు సంపాదించాలంటే మన చేతుల్లో కాదు బ్రో. నువ్వైనా నేనైనా సంపాదించాలంటే ఒక రోజులో రాదేం బ్రో. ఇప్పుడు నువ్వు సినిమా చేస్తావు 100 కోట్లు రావాలంటే యాడ్ నుంచి వస్తాయి ఒక రోజులో. అంతే కదా, ఇది అంతే.